విశ్వమంతా నీకును ఎరగజేసి వేదములు నాలుగు కొలుసులుగా గట్టి పాల సంద్రమును అడగగా చేసి చంద్రమా ఊగేటి మనసుతో ఊపేను నిన్ను అచ్యుతానంద రామ గోవింద
विश्वेशदाताय विश्वादिबीजाय विश्वेशदाताय विश्वादिबीजाय श्रीविश्ववन्द्याय मङ्गलं शिव विश्वैकपालाय मङ्गलम् श्रीविश्वराजाय मङ्गलं शिव विश्वैकपालाय मङ्गलम् चरकन्दमलचरलीविभूताय मङ्गलम् ఈరోజు అక్క మహాదేవి జయంతి సందర్భంగా మేము ఇక్కడ సంగారెడ్డి కృష్ణుని టెంపుల్లో జరుపుకోవడం జరిగింది. వీరశైవ లింగాయ సమాజం మహిళలందరం భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. దేవిని ఉయ్యాలలో వేయడం జరిగింది. ఇక్కడ మహిళలందరం పాల్గొని ఆమె జయంతి సందర్భం జరుపుకున్నాం. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు చైత్ర శుద్ధ పూర్ణమ రోజు అక్కమాదేవి జయంతి జరుపుకుంటున్నాం. మేమందరం జిల్లా వీరశైవ సమాజం తరఫున ఈ కృష్ణాలయంలో మేమందరం కలిసి చాలా బాగా అంగరంగ వైభవంగా అక్కమాదేవి జయంతిని జరుపుకున్నాము. అక్కమాదేవిని ఇవాళ జన్మించినందున తనకు ఉయ్యాలలో వేసి ఊహించి తర్వాత హారతి ఇచ్చి నైవేద్యాలన్నీ సమర్పించి చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా జిల్లా సమాజం వారికి చాలా ధన్యవాదాలు మేమందరం తెలుపుకుంటున్నాము. ಓಂ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಇವತ್ತಿನ ದಿವಸ ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಜಯಂತಿ. ನಿರ್ಮಲ ಶೆಟ್ಟಿ ಮತ್ತು ಸುಮತಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಉಡುತಡಿ ಎಂಬ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಕ್ಕ ಮಹಾದೇವಿ ಜನಿಸಿದ್ದಾಳೆ. ಅವಳು ಕೌಶಿಕ ರಾಜನಿಗೆ ಮದುವೆಯಾಗಿ ಆమెಗೆ ಕೋಪತಾಪದಿಂದ ಸಂಸಾರವನ್ನು ಬಿಟ್ಟು ಉಡುತಡೆಯಿಂದ ಬಸವ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಬಂದು ಪ್ರಭುದೇವರ ಇಟ್ಟ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಪಾಸಾಗಿ ಶ್ರೀಶೈಲ್ಯಕ್ಕೆ ಹೋಗಿ ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನನೇ ನನ್ನ ಗಂಡ ಅಂತ ಅಲ್ಲೇ ಕದಳಿವನದಲ್ಲಿ ಲಿಂಗೈಕ್ಯವಾಗಿದ್ದಾಳೆ. ಎಷ್ಟೋ ವರ್ಷ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸಲುವಾಗಿ ತಪಸ್ಸು ಮಾಡಿದ್ದಾಳೆ. 430 ವಚನಗಳು ಬರೆದಿದ್ದಾಳೆ. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಸ್ತ್ರೀ ಏಳಿಗೆಗಾಗಿ ಬಹಳ ದುಡಿದಿದ್ದಾಳೆ. ಅಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ ಜಯವಾಗಲಿ. ಅಕ್ಕನ ಬಳಗಕ್ಕೆ ಜಯವಾಗಲಿ. ಜಯ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ.